రీసెంట్ గా ఇప్పుడు 50,000 ఎకరాలతో అమరావతి డెవలప్మెంట్ అని 33,000 ఏమో రైతుల నుంచి కూలింగ్, గవర్నమెంట్ ఏమో 17,000 ఎకరాలు 50,000తో అనుకున్నారు. సరే గవర్నమెంట్ మారింది, తర్వాత ఏం జరగలేదు అనుకోండి. మళ్ళీ రీసెంట్ గా ఇంకొక ఎక్వియేషన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు తీసుకొచ్చింది. ఏమండి ఈ ల్యాండ్ పూలింగ్ ఇదంతా ఎలా చూడాలి? మళ్ళీ అమరావతి రైతుల్ని పచ్చిగా మోసం చేస్తున్నారండి. ఎందుకంటే పాపం రాజధాని అని ఒక మెడలో గంట కట్టి ఈ రోజుకి చట్టబద్ధత లేనటువంటి రాజధాని ఈ రోజు కూడా పార్లమెంట్ లో కానీ కనీసం గెజిట్ నోటిఫికేషన్ కానీ ఏమీ లేదు. అలాంటిది ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని అని చెప్పి నమ్మించి ఇప్పటికి 33,000 ఎకరాలు తీసుకున్నారు. మరలా రెండో విడత భూసేకరణ అంటున్నారు. ఈ రెండో విడత భూసేకరణ అసలు రైతుల దగ్గర ఒక్క సెంటు భూమి కూడా ఉండకూడదు భవిష్యత్తులో. ఇదంతా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయాలి. కార్పొరేట్ భూసేకరణ పేరుతో భవిష్యత్తులో కొంతమంది బినామీల పేరు మీద ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్, రూలర్స్ ఆ భూములను వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనే ఒక పెద్ద కాన్స్పిరసీ ఇదంతా కూడా. ఈ కాన్స్పిరసీని రైతులు గమనించకుండా ఇదిగో రాజధానిని వ్యతిరేకిస్తున్నారని రైతుల్ని కాస్త ఆందోళనకు గురి చేసి అందరినీ విలన్స్ కింద చూపిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికే కాదు, ఎవరికి కూడా, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా అక్కడ రాజధాని నిర్మాణం చేసేటటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆ ఆలోచనలు తగినట్టు భవిష్యత్తు. ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారండి? నిజంగా చెప్పమనండి. రాజధాని నిర్మాణం వాళ్ళు నిజంగా వాళ్ళు చూపించగలరా? కనీసం ఇంకో 50 ఏళ్ళకైనా అమరావతి రాజధానిని నిర్మించగలరా? మేము మొట్టమొదటి వ్యతిరేకిస్తున్నాం. ఏమండి, గుంటూరు అప్పులా ఉంటుంది, ఆల్రెడీ డెవలప్ అయినటువంటి గుంటూరు రాజధానిగా ప్రకటిస్తే వచ్చిన నష్టం ఏంటి? విజయవాడ రాజధానిగా ప్రకటిస్తే నష్టం ఏంటి? రాజమండ్రిని రాజధానిగా నిర్మిస్తే నష్టం ఏంటి? ఇక్కడ ఆల్రెడీ రైల్వే కనెక్టివిటీస్ ఉన్నాయి, ఎయిర్వే కనెక్టివిటీస్ ఉన్నాయి. నీటి కొరత లేనటువంటి రాష్ట్రం, రోడ్డు రవాణా సంస్థ ఉంది. ఇక్కడ లేనటువంటి ఫెసిలిటీస్ ఏమన్నా చెప్పానండి? ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఎక్కడో 40 అడుగులు లోతని కొంతమంది అంటున్నారు, 20 అడుగులు లోతని కొంతమంది అంటున్నారు. ఈ లోతుని ఎప్పటికీ భర్తీ చేస్తారు? ఈ వరద ప్రమాదాల నుంచి ఎప్పటికీ మీరు చూపిస్తారు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఎంతో కొంత డెవలప్ అయినటువంటిది. ఎక్కడా లేనటువంటి రైల్వే స్టేషన్ కి ఇన్ని వేల ఎకరాలు, ఎయిర్పోర్ట్ కి ఇన్ని వేల ఎకరాలు. ఏంటిది? అక్కడ విజనరీ అనేది ఏమైపోతుందో తెలియదు. దానికి తగినట్టు మా దురదృష్టం ఏంటంటే ఆ కార్పొరేట్ మీడియా కస్టడీలోకి పాలకులు అందరూ వెళ్ళిపోయారు. దాని వాస్తవాలను చూపించేటటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు అంబానీ, అదానీలే మీడియా రంగాన్ని శాసిస్తున్నారు. అంబానీకి 18 ఛానల్స్ ఉన్నాయట, అదానికి 12 ఛానల్స్ ఉన్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? నిజాలు బయటకు ఎలా వస్తాయి? ప్రజలు అమాయకులండి. అమరావతి రైతులందరూ ఎంతో మంచివాడు. మాకు రాజధాని వస్తుంది అంటారు. కానీ రాజధాని నిజంగా వచ్చేటప్పటికి ఏ రైతు దగ్గర ఎకరం నేల ఉండదండి. చివరికి 500 గజాలు నేల కూడా ఉండదు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా మేము వ్యవసాయం చేసేవాళ్ళం అని చెప్పుకుంటారు. ఈ మోసాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకని ఖచ్చితంగా రైతు దగ్గర నుంచి చేస్తున్నటువంటి భూసేకరణ చాలా ప్రమాదకరం. పచ్చడి వ్యవసాయం, అది పచ్చడి పంటలు, అంత గొప్ప పంటల్ని సర్వనాశనం చేసేస్తున్నారు. పెట్టేమెంట్స్ అన్ని కూడా. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము చెప్తున్నాం, రెండవ విడత భూసేకరణ చాలా చట్టవిరుద్ధం. అందుకని ఖచ్చితంగా ముందు ఆపాలి. అలాగే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికే భూసేకరణ చేసినటువంటి భూముల్ని ముందు మొట్టమొదట మీరు రైతులకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేకపోయారు. అందుకని రైతులకు ముందు అప్పగించండి. అప్పగించి తీసుకొచ్చినటువంటి డబ్బు అన్ని ప్రాంతాలు డెవలప్ చేయండి. రాజధానిని ఏది కరెక్ట్? శ్రీకృష్ణ కమిటీ అసలు మొట్టమొదట అమరావతిని వ్యతిరేకించింది. మరి మీరు చట్టాలను గౌరవిస్తలేదు, సైంటిఫిక్ ఒపీనియన్స్ ని, ఇంటలెక్చువల్స్ ని ఎవరిని మీరు గౌరవిస్తలేదు. ఒంటరి పోకడిగా మీరు ఇష్టానుసారం మీరు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద, కష్టం, శ్రమ. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పుట్టే బిడ్డ దగ్గర నుంచి ఉంటున్నాయి. 6 కోట్ల మంది, 5.5 కోట్ల జనాభా. అప్పెత్తండి ఇక్కడ ఎప్పటికి జరుగుతుందండి?
థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక కీలకమైన అంశాల మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ గారు తన నిర్మోహమాటంగా అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ లో తిరిగి కలపాలన్న డిమాండ్, విభజన హామీలు, ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రతిసారి ఆయన గాలెత్తుతూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కేజీ బేసిన్ లో ఉన్న అపార నిక్షేపాలకు సంబంధించి మన వాటా కనీసం 50% ఉంటే కనుక అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండదు, ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది, పెట్టే పరిస్థితిలో ఉంటుందని చెప్తారు. పవన్ కళ్యాణ్ మీద తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది. గతంలో ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసి గుర్తుని లాక్కోవడం వల్ల తాము ఎప్పటికీ వదలంటున్నారు. ఆ శాఖ మీద కానీ, ఆయన నిర్వహించే శాఖ మీద కానీ, డిప్యూటీ సీఎం హోదా మీద కానీ, ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద కానీ ఆయన నిరంతరం చేస్తున్న విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి. అవి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. సో దీంతో పాటు అమరావతికి అదనపు భూ సేకరణ మీద తమ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీన్ని చాలా అన్యాయంగా ప్రజల నుంచి, రైతుల నుంచి తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి అనుకూలం నేల కూడా లేకుండా అయిపోతుంది. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పూర్తిగా అమరావతి ప్రాంతం అంతా వెళ్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పోరాట దృష్ట్యా వాళ్ళు తయారు చేసి ప్రజా పోరాటాలతో ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చే చర్యలు ఆర్టీసీ చేపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరోసారి మిమ్మల్ని మరిన్ని అంశాలతో కలుద్దాం. నమస్తే.